మరి పట్నం పాట పెట్టిండు షెడ్డో పాటో కథ మాత్రం ఏంది దునియా మీద ఏం జరుగుతుంది మరి నిన్న మొన్న ఉగాది పండుగని భక్షాలు తిని ఉగాది పచ్చడి తాగి బాగానే కథ కమ్మించారు కానీ ఆఖరికి వస్తారు కల్లా ఇక్కడ నువ్వే పెబ్బ నువ్వే లీడరు నీదే కథ రాజ్యం నువ్వే మళ్ళీ వెళ్తావని ఒక సిద్ధాంతి. లేదు 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 రాబోయే రోజుల్లో నీకే రాజ్యం వస్తుంది, జనాలు నిన్నే మెచ్చుకుంటున్నారు, నిన్నే లక్కున మెచ్చుకొని మెడల మీద వేసుకుంటున్నారు, రేపో మాపో నువ్వే మళ్ళీ రాజ్యం వేలబోతున్నావు అని ఇంకో సిద్ధాంతి. కొని పాడైపోరు గారు 10 ఏళ్ల పాటు నువ్వే ముఖ్యమంత్రి ఉంటావనేమో ఒక సిద్ధాంతి. లేదు 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 వచ్చే తేపకు ఆయన సీఎం అని ఒక ఆయన ఏందో ఏమో ఈ పంచాంగం సలహా ఉండ ఈ ఉగాది పంచాంగం వచ్చి ఓ పంచాయతీ పెట్టింది. ఇక మరి చెప్పినగా ఏంది రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి ఎవరు ఈ సిద్ధాంతాల తప్ప పంచాంగాల తప్ప. 5 ఏళ్ళ రేవంత్ రెడ్డి అక్క పక్క 5 ఏళ్ళ కదిలేదు ఆయన. 5 ఏళ్ళు కాంగ్రెస్ ఎప్పుడు 5 ఏళ్ళు ఇప్పుడు ఆయన ఇప్పుడు ఆయన కథ ఇప్పుడు ఆయనదేనా 5 ఏళ్ళు మళ్ళీ వచ్చి 5 ఏళ్ళు ఎవరిదంటావు చెప్పలేదు మనకి. అప్పుడు పోయి చెట్ల ఇప్పుడు పొజిషన్ కదా, అప్పుడు పోయి చెట్లు మాడుతుంది. అప్పుడు పొజిషన్ పడి చెప్పాలి ఇప్పుడు 3 ఏళ్ళ ముందు. మరి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ 10 ఏళ్ళు మాదే అంటారు కదా రాజ్యం. అన్నీ ఏవి కావు, తర్వాత తెలిసి ఏం తెలియదు. మరి ఎట్లా అనిపిస్తుంది రేవంత్ పరిపాలన? ఇదిగా మామూలుగా అట్లా చెడ్డదే మంచిగా లేదు. చిన్నగా సాంబేరు పోయాడు పోతుంది. అంత దిమాలా ఉన్నట్టేనా మరి జనాలు? ఏం పని చేస్తావు? మా షాప్ ఎదురుగా. ఇప్పుడు ఏమొస్తుంది అంటే మొగడు పెళ్ళానికో కొలువు మొగనికో కొలువు, ఈ కొలువులలో పడి పిల్లల్ని కనుట్లా మర్చిపోతుర్రట. మరి ఎట్లా కొనుక్కొచ్చుకోవాలి పిల్లల్ని కూడా రేపు పొద్దుగాల. ఈ అనవసరం అంటే ఎంజాయ్ కావండి పిల్లలు వద్దు. పైసలు 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 ఇక పొద్దుగాల రాత్రికి వచ్చాయి ఇంకేం పిక్తాడా. ఇప్పుడు మోటుగా చెప్పాలంటే కరెక్ట్గా చెప్పింది కోడిలాగా. ఇప్పుడు పైసలు పరకలు బంగుళాలు కార్లు షెడ్డయి పడ్డయి ఏ చూస్తారు మోజు. ఇక గీ మోజే ఉంది కానీ మరి ఓ పిల్లగాడికి అందాము ఓ పిల్లగా అందాము అన్న మోజు లేకుండా అయిపోతుందట జనాలకు. ఇక మరి ఇదే కథ నడుస్తుంది. మరి ఎట్లయితే మరి ఇప్పుడు ఇప్పటికే దక్షిణ భారతదేశంలో పిల్లల కానుర్రు ఆయన తమిళనాడు ముఖ్యమంత్రి ఇప్పటికే 100 కోట్లు దాటిపోతుంది మన జనాభా దేశంలో. ఇంకా పిల్లలు కానీ ఇంకా కొన్ని రోజులు ఇట్లా అయితే తగ్గుతారా కాదు పిల్లగా. ఇప్పుడు ఉత్తర భారతదేశంలో కుటుంబ నియంత్రణ వాళ్ళు పాటించలేదు, పుసా కన్నారు. దక్షిణ భారతదేశంలో కుటుంబ నియంత్రణ అడ్డం పెట్టిర్రు, పిల్లలు కానలేదు, ఇప్పటికే కానలేదు పిల్లల ఒక్కరొక్క లింగానే కన్నారు. అయితే ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి ఏమంటున్నారు స్టాలిన్, పిల్లలు కనుర్రు నాయన ఈ పునర్విభజన ఏదో నియోజకవర్గాల కథ ఏదో నడుస్తుందట, బీజేపీ ఏదో చేస్తుర్రట, పిల్లలు కానుర్రి అని ఇప్పుడు వాళ్ళు పదం పాడుతున్నారు. ఇక వాళ్ళకు వీళ్ళు రేవంతమయ్య కూడా మొన్న పోయి వంతవాడిండు. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో పోరు నడుస్తుంది. మరి ఇక్కడ కోడియాగలేమో పెళ్ళానికి ఓ కొలువు మొగనికి ఓ కొలువు వస్తురు తమాషా. ఆమె ఎడమొగం ఈయన పెడమొగం పెడుతున్నారు. మరి ఎట్లా పిల్లల సంగతి ఎట్లా ఓటురా? పిల్లల సంగతి ఏం చేస్తాం అంతే తెలియదేముంది. కొనుక్కొచ్చుకోవాలి బయట నుంచి అనావసరాలు ఉంటాయి కదా, అడిగి తెచ్చుకోవాలి. ఏడికి వచ్చింది చూడు కథ. మటన్ కోసం వచ్చినాం. రంజాన్ పండుగ మొత్తం రాడు తేలుతుందిగా. ఉగాది పండుగ కదా, కొత్త సంవత్సరం కోసం నిన్న కడిచిన మటన్ ఉంటే అది ఈరోజు కడిస్తున్నా. నేను పంచాంగం విన్నావా? నిన్న కొంచెం బిజీగా ఉండేసరికి ఆ బిజీలు ఉన్నావు. కోయిలాగా పండుగ మోజులు ఉంది. బచ్చాలు తిన్నావా బిర్రుగా? బాగానే. ఏ ఊరు మనది? వరంగల్. అమ్మో ఇది ఓరుగాలు కోయిలాగా పట్టణంలో అడుగు పెట్టినావు. ఏం పని చేస్తావు? బ్యాంకులో చేస్తా. మరి ఇప్పుడు ఎట్టెట్టుంది తాత? ఏమనుకుంటారు వచ్చిపోయే ఖాతాదారులు గుసగుస ఏం బయటకు వస్తుంది? జనాలు ఏమనుకుంటున్నారు? మరి కాంగ్రెస్ కథ ఏంది, తెలంగాణ కథ ఏంది, అదే బీఆర్ఎస్ కథ. మరి రేపు మరి ఏదో ఇప్పుడు వస్తాయనగా ఏదో మళ్ళీ ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్స్ అని చెప్పి ఇప్పటివరకు దాటేసుకుని సరిపోతుంది తప్ప రావట్లేదు కదా. అదే ఎందుకని మరి ఇట్లా
ఏమో ఇక గవర్నమెంట్ చెప్పాలి ఇక. ఆ, ఇప్పుడు గాలి రేపు రేపు మరి ఏమన్నా కింద మీద అయ్యారా గాలి? కాంగ్రెస్ గాలి ఉండేనా? బీఆర్ఎస్ గాలి ఏదో మమ్మల్ని కలవరిస్తున్నారు అని ఏమో బీఆర్ఎస్ కోళ్ళ లెంకలు కొడుతున్నాయి ఊర్లో పోయి, నిజమేనా ఈ మాట? మళ్ళీ బీఆర్ఎస్ నెక్స్ట్ టైం మళ్ళీ ఎట్లా? ఏడా ఈ వచ్చిన గవర్నమెంట్ కానీ ఏం పని లేవు కదా. రియలైజేషన్ మొత్తం పడి మరి తాత ఆయన షిప్ప చేతికిచ్చిపోయిందట. ఈ సదగపేటలో సాస్కాన మొత్తమే ఖాళీ లూడి చేసిపోయినాడు కదా తాత. అంటే అప్పుడు ఏం చేసిన పనులు తెలుసు, గవర్నమెంట్ వచ్చినప్పుడు కొత్త పనులు ఏమేమి చేసినట్టు తెలుసు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా టైం పడుతుంది కాబట్టి 10 సంవత్సరాలు చేసిన కాబట్టి. మరి 10 ఏళ్ళు రాజ్యవేలి ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదట, అన్నిటి పక్కేసి పని పెట్టినాడు కప్పిరా. నేను చూసిన 10 సంవత్సరాల ఖర్చు అయితే మా పొలం ఎండిపోయింది ఎప్పుడు లేదు. ఈయన వచ్చిన 1 ఇయర్లో ఇప్పటికీ 2 సార్లు ఎండిపోయింది. లాస్ట్ టైం ఎండాకాలంలో ఎండిపోయింది పొలం, మళ్ళీ ఇప్పుడు ఈ ఎండాకాలంలో ఎండిపోయింది. అంటే కరువుతోనా ప్రాజెక్టు నీళ్ళు రాకనా? నీళ్ళు ఎందుకు రాదు? పుష్కలంగా నీళ్ళు వచ్చినాయి, వర్షాలు బాగా పడ్డాయి. నీ కరువే కాదు కదా. కోళ్ళ పేరుకొనే ఉంది. వ్యాపారం ఎట్ట ఉంది, ఏం కథ? చల్లగా వేడిగా మా అంతా నీళ్ళు తాగి బతున్నారు పబ్లిక్. ఏయ్! మరి రాజకీయం ఎటుంటారా? ప్రాజెక్ట్ ఏమో నాశనమే అంత అది. అంతేనా? మనకు పనికి వచ్చేదా అది? మనకే పనికి వస్తుంది. మనకు రూపాయి ఆమ్దాని లేదు వ్యాపారం చేసే వాళ్ళకి ఏముంటుంది. స్కాములు చేసే వాళ్ళకి పనికి వస్తుంది అది. అడ్డదారులు పైసలు సంపాదించే పనికి వచ్చాయి. అంతేనా? పని చేసుకొని పోయే వాళ్ళకి ఏం పనికి వస్తుంది? అంతేగానే. మరి ఎట్లా ఏంది ఏం కథ? మరి ఇప్పుడు గాలి ఎటు మళ్ళా పోతుంది, రేపు బలం దేనికి పెరుగుతుంది? ఈ ఇసుగు కూడా గాలి ఎక్కువ దేనికి ఉంది బలము? ఇప్పటికైతే నడుస్తుంది కాంగ్రెస్, కానీ టీఆర్ఎస్ ఎన్కెనక టీఆర్ఎస్ అంటారు. అమ్మా మీద కాంగ్రెస్, ఎన్కెనక టీఆర్ఎస్. అమ్మా అదే గుసగుస వెనక గుసగుస వచ్చి గుడిసెకు దాడి చేసే అన్నట్టు మరి దాడి అవుతుందా? కావాలి నాకు తెలిసేది. ఎట్లా ఇక వెనకానికి ఇటు అందరికి ఆడవాళ్ళకి అందరికి ఇచ్చేసి మొగలందరికి గుంజుకుంటుకుంటారా మొగలు? మళ్ళా ఆడవాళ్ళని ఎక్కిస్తారు ఫ్రీగా, మొగలను గుంజుస్తారు కిందకి. ఎట్లయితే చెప్పు. అయితే మరి వచ్చిగాలకు కూడా కావాలన్నా టికెట్లు, పిరి టికెట్లు? ఏదో అన్యాయమే అయితే ఆడవాళ్ళకి ఇచ్చి నూపుతా ఉన్నారు, మొగలనేమో బయటకు గుంజుతా లేరు మళ్ళా. అమ్మని సామిరంగా కోజిలాగా పురకొన్నది చూద్దాం. మరి రేపు ఏం కథ ఏంది ఎట సంగతి? అదే మొత్తానికి అయితే కొంచెం లోపల ముసుక గొద్దులాట నడుస్తున్నది. అమ్మా ఓ రకమా గుసగుస ఇదా గుసగుస. ఏం కథ ఎట సంగతి ఇది? ఆడేటోళ్ళు వాడతారు, అందరు వాడరు కదా. బెట్టింగ్ లో ఆడేటోళ్ళు వాడతారు, అందరు వాడరు కదా. ఏమైతే ఇప్పుడు దీంతో మరి కోట్ల నష్టం అంటారు, నిజమేనా? లాస్ అయినా లాస్ అవుతారు, లాస్ అవుతారు. మనమైతే దాని తెలుగు దాని గురించి తెలియదు మాకు. తాత మరి ఇప్పుడు కొన్ని కోళ్ళ దగ్గర ఈ బెట్టింగ్ గిది ఆడితే ఈ ఆట ఆడితే బాగుంటది, ఆదాయం వస్తుంది, అది ఇది అని నమ్మిస్తుర్రట. అవన్నీ ఉట్టికథలు. మనం కష్టపడ్డది మనకు ఉంటది, ఊరికి వచ్చేటి ఎప్పుడు ఊరికేనే పోతాయి. అంతే. మరి ఇప్పటికే పోరగాళ్ళు ఏమంటారు చూడు, సంపాదించకుండా జేబు ఖర్చు మొత్తం పోయిందట. జేబు పోతాయి, ఉన్నాయి పోతాయి, వాళ్ళు ఇచ్చేటి ఏమైనా మనవి ఉన్నాయి పోతాయి మొత్తం. దాన్ని చేసుకొని పిల్లలు ఊరికే భవిష్యత్తు పాటు చేసుకోవద్దు. ఎందుకంటే ఊరికి వస్తాయి కదా అని చెప్పి ఇచ్చేయద్దు. ఊరికి ఫ్రీగా వచ్చే డబ్బును ఊరికే ఇచ్చేయద్దు. కష్టపడే ఉన్నది ఎప్పటికి ఉంటుంది. ఊరికి వస్తాయని చెప్పి ఉన్నాయని చెప్పి ఖర్చు పెట్టి లాస్ట్కి వస్తే అది చేసుకుంటే ఇది చేసుకుంటే ఉన్న తల్లిదండ్రుల కష్టం కదా. మరి ఏం చెప్తావే ఇప్పుడు ఈ సమాజానికి, తెలంగాణ సమాజానికి, పరుసు పొరగాళ్ళకి ఏం చెప్తావు? ఇటువంటి నవ్వుటి నమ్మొద్దు, ఆవిడ జోలికి పోవద్దు. మనం కష్టపడ్డే మనకు ఉంటాయి. ఎవడో ఫ్రీగా ఇస్తున్నాడు అని చెప్పి వాడే యాడ్ చేసిండు వీడే యాడ్ చేసిండు కాదు, అటువంటి ఎప్పుడు నమ్మొద్దు. మనకు తెలిసింది మనం కష్టపడ్డా మనం చేసుకోవాలి. మనం కష్టపడ్డది కాకుండా మన తల్లిదండ్రికి మనం మోసం చేయొద్దు, మనం ఇట్లా శాతగాని పనులు చేసి. అరే మాట కోళ్ళగా ఒక్క మాట మాట్లాడి ఆయమైన మాట మాట్లాడింది జర్ర. మరి పర్సు కోళ్ళగా ఇప్పటికైనా జర్ర సోయి పెట్టుకొని జర అయ్యేమో మాట ఆడ ఈనూరి ఉత్త పుణ్యానికి ఇక గిసవంటి బెట్టింగ్లు అని అదని ఇదని ఉత్తగానే వస్తుంది. ఎగనాకుదామంటే ఇక గీ కథ అవుతుంది ఆట. గిది జీతాలు పెంచలేదు, అందరూ గందరగోళంగా ఉంది. మా పరిస్థితి ఏం బాగలేదు అన్న. ఇప్పుడు నీకు వ్యాపారం వస్తుంది జీతం? అయ్యే 14,000 వస్తున్నాయి. మరి ఎంత కావాలి సబ్సిడీ నీకు? అంటే ఎప్పడుతుంది 5 గంటల ఉంది 2 గంటల దాకా నిలుగుతున్నాం ఎండల పడి. ఇప్పుడు
ఇప్పుడు ఏం సంసారం అయిపోయినా ఏం సంసారం దూర అప్పులు చేసి ఫామ్ హౌస్ లో పండుకుంటాట అదేనా కదా పండుకోలేదా పండుకున్నాడు మరి పండుకునే ఇక ఈయనకేమో మరి గురకరిస్తూ ఖజానా లేదా అట పండుకుందాట ఆయన ఉన్నప్పుడు కిట్లు వచ్చేదా కిట్లు రాలే 2 ఏళ్ళు అవుతుంది ఇప్పుడు 2 సంవత్సరాలు చెప్పులు లేక నెత్తుకు నూనె లేక సబ్బులు లేక దాని మీద వాడి చచ్చిపోతున్నాం చేతులు తెగుతున్నాయి కాళ్ళు తెగుతున్నాయి ఆ జీతం సరిపోతలేదు కిరాయిలు కట్టుకుంటే సరిపోతుంది తిండికి వెళ్తలేదు మరి సంసారం వెళ్తలేదట వెళ్తలేదు మరి సర్కారు సంసారం కూడా వెళ్తలేదట సమితి వెళ్తలేదంటే మరి మా పరిస్థితి ఏం సార్ అక్క మరి మా బతుకుల మీద మన్ను పోతావా అరే అక్క మేము కన్ను మురికెత్తి పోతాను సత్యాన్ని తిత్తాను నిలబడ్డా తెస్తాను పక్కన తెస్తాను దోమ కుడతాండే తొట్టె కుడతాండే హాస్పిటల్ అవుతాంటివి కన్న బాధ పడతాండి మరి మమ్మల్ని ఎవరు చూడాలి మిమ్మల్ని బతలాడుకోకుండా మేము ఎవరు బతలాడుకోవాలి అంటున్నాం అది మరి మిమ్మల్ని బతుకోకుంటే మరి మేము ఎవరిని బతలాడుకోవాలి మా కడుపు పొట్ట కోసం పోరగల చదివియాలనా వాళ్ళ చదువులకి ఎంత కావాలి ఇల్లు కిరాయి ఎంత కావాలి మా పొట్టకెట్లా బతకాలి బతకాలి సార్ మరి చెప్పు మిమ్మల్ని మేము బతలాడుకుంటా అండి మరి మమ్మల్ని ఎవరు బతల మా రెక్కలకు సుఖం వద్దా నువ్వు ఇస్తారు ఇప్పుడు నీకు వ్యాపారం కావాలి మరి జీతం వ్యాపాడు కావాలంటే ఆయన నోస్టికి ఆయన నోస్టికి ఎంత వస్తే అంతే ఆయన నోటికి ఎంత వస్తే అంతే ఆయన నోటికి ఎంతనో దయాభక్తి ఆయన ఎంత చేస్తాడో మరి చెయ్యాలి నీకు ఎంత కావాలి రోడ్డురా ఆర్తలు వచ్చి కూడా 2 ఏళ్ళు అవుతుందన్న 21,000 వస్తుంది 21,000 మేము సంకలు కొడుతున్నాం కానీ అట్లే పోతుంది ఎవరన్నారు కేసీఆర్ అన్నాడు రేవంత్ రెడ్డి అన్నాడు అందరూ అంటూనే ఉన్నారు అవునా బచ్చిగా అన్నాడు ఆయన ఏమన్నారు 21,000 చేస్తా అన్నాడు ఎవరన్నారు ఇప్పుడు కేసీఆర్ అన్నాడు రేవంత్ రెడ్డి అన్నాడు కేసీఆర్ చేసిండా మరి పర్మనెంట్ చేస్తాను పర్మనెంట్ చేస్తాడు జైల్లో పెట్టిండు జైల్లో నుంచి బయటికి వచ్చినావు మమ్మల్ని అయ్యా వచ్చినాక మీ చేస్తా అన్నాడు ఆ 2 సార్లు గెలిచిన కథ అతల అడిచాడు అతల పడ్డాడు గోతులో పెట్టిండు ఆ బాయి బంధువులే ఉండు ఓపెట్టాను బాయి బంధువులే ఉండు అన్నాడు మరి ఇప్పుడు మీ ఉసురు కేసీరావు ముడుతుందా రేవంత్ అని ముడుతుందా ఇద్దరికి ఎట్లా అంటే 10 ఏళ్ళు రాజ్యం వెళ్ళి ఆయన మేము కారడా అంటాడా ఉంటాడా ఇక మరి ఈయనే నిన్నయాలనే కూల బయట అంతేనా కాదా ఇక వచ్చి నేను 2 ఏళ్ళు కాదా ఇక మరి నువ్వు అప్పుడే ఊరుకులో పెడితే ఇప్పుడు శాసకన కూడా లేక తిప్పల పడుతుండు కాదు నువ్వు వెళ్ళిపోయినాక మా గీటి పెట్టిపోతావా ఆ తెల్లటి కాదంలో నల్లటి గీత గీత అట్లా గీచిపోతావా చెయ్యాలి కదా మాకు కూడా కొంచెం కనకర ఉంచాలి కదా చెప్తా ఒక్క అడుగు వెనకకి వస్తే వెనకకి మళ్ళీపోమంటాడు ఇంటికి పోతున్నాడు ఇప్పుడు నేను ఏం చెప్తా అయితే తిండి లేక అయ్యా రేవంత్ అయ్యా 10 ఏళ్ళు రాజ్యం వేరిండు కేసీరావు ఇక వీళ్ళని బసబస అనిపించిండట రెక్కలు ముక్కలు చేసుకొని కనకాశం చేసి రోడ్ల మీద దుమ్ము మన్ను మశానం సచ్చినని బతికినని పంచకుల కషాయం ఎత్తిపోసి వాళ్ళకి పానం ముక్కలకు వస్తుంది ఇక మరి 10 ఏళ్ళు కేసీరావు అయ్యా రాజ్యం వేరి ఎలగబెట్టి ఏం చేసినాము కరోనా వచ్చినప్పుడు ఎలగబెట్టింది ఏం లేదట ఇక మరి కడుపు చదవకుండా ఇప్పుడు నువ్వన్న జర్ర ఈ సఫాయి పని చేస్తారా కానీ కానీ అవును మరి 20 ఏళ్ళ పొద్దు కంచి కన్న బాధలు పడతాను అయ్యో నీ కాలు నొప్పుతాయి జీవితం పెంచితే చాలు నిన్ను తలుచుకుంటాం నిన్ను గెలిపిస్తాం మేము ఈ అంగిలు వేసుకున్న మున్సిపల్ డ్యూటీ ఎంత మంది ఉన్నారో 1 కోట్ల మంది నీకే మళ్ళీ ఓటేసి గెలిపిస్తాం మామూల జీతం ఇంత పెంచితే మాకు నాట్లాడి పేదలు కొన్ని కోట్ల మంది ఉన్నారు వాళ్ళకి కాచే జీతం పెంచు ఇవ్వాలి మాకేదో ఒకటి దారి చెప్తే మేము బతకగలుగుతాం బ్లౌజ్ లేవు మా షూ లేవు మాకు అంగిలు లేవు మాకేం లేవు సబ్బులు లేవు ఏం లేవు మాకేం ఇచ్చిన అంగిలే కానీ ఇచ్చిన ఏం లేవు మాకు చిరిగిపోతున్నాయి మాకు ఏం లేవు అసలే బాగాలేదు మా బతుకులు ఆగమైతాయి మా బతుకులు కిరాయి కట్టలేక చచ్చిపోతున్నాం తిండికి అంతలేదు మాకు ఎక్కడ పోతే తిండికి అంతలేదన్నా కిరాయికి కట్టుతున్నాము చేసిన కష్టంగా కిరాయి పోసుకొని తెచ్చుకొని తిన్నాం అంటే తిండికి లేదన్నా పెద్ద మనిషికి రేవంత్ అని చెప్తున్నా అంగిల్ లేవు పిల్లలకి వెళ్తలేదు మాకు వెళ్తలేదు అసలు ఇగో రోడ్ల పని తిరుగుతున్నాం ఎండారక పుల్కానక ఎక్కినాక సబ్బులు నూనె ఏది రాలేదు మాకైతే ఇల్లు కూడా ఇవ్వలేదు ఇల్లు కిరాయి సరిపోతలేదు ఇచ్చే జీతం ఇల్లు కూడా రాలేదు ₹1 పెంచిన పెంచలే మాకు ఎక్కినాలుంటి
రూపాయలు పెంచినా ఎంత వస్తుంది పెంచినే 2000 ఎంత కావాలి నీకు 4000 ఇచ్చానన్నాడు 4000 4 పైసలు లేదు సన్న బియ్యం అన్నాడు సన్న బియ్యం లేవు మరి అప్పుల కుప్ప అయిందట కదా తెలంగాణ అప్పుల కుప్ప అయిందట ఏం లేదట సర్కారు సరకబెట్టిన పశ లేదట ఇప్పుడు కథ లేదట కాలైందట కాలిపోయింది జరాగ ఉంటుంది కాలిపోయింది ఇల్లు ఇస్తానన్నాడు ఇల్లులే కరెంట్ బిల్లు ఫ్రీ అన్నాడు అది కూడా లేదు. ఎంత రామచక్కని మగోడు అవునా అన్నాడు మన కాదు ఇప్పుడు 200 యూనిట్ కరెంట్ ఉచితంగా వస్తలేదా ఏడొస్తుంది 500 గ్యాస్ అదిలే ఇందిరా మిండ్లు అవిలే ఏడొస్తుంది ఇది ఇందిరా మిండ్లు ఇచ్చిండా ఏడిచ్చిండు చెప్పు. ఓ తాత ఇప్పుడు ఆగు ఓ సమితి జర్రాగు ఇప్పుడు జరాగు ఓ మగోడా చెప్పు. ఇప్పుడు ఆయన 10 ఏళ్ళు వెళ్ళిపోయిండు ఈయన మంచిగా జరావు సమితి ఇంకోటి 10 ఏళ్ళు కేసీరావయ్య రాజా వేలిండు అంతేనా కాదా సరే పోయిండు జనాలు మార్పు కోరుకుంటూ రావాలన్నారు రేవంతమే పగ్గాలు ఇచ్చిర్రు అయిపోయిందా అయిపోయింది. అయితే ఇప్పుడు ఈయన వచ్చి మా అంటే ఏడాది అర్థం జరావు తాత అంతేలే ఇప్పుడు వీళ్ళు ఏమంటారు కేసీరావయ్య కూడా 10 ఏళ్ళు రాజా వేలిండు మాకు అది చేస్తా ఇది చేస్తాను చేయలే అన్నారు అంతేనా అన్నారు ఇప్పుడు ఈయన వచ్చి ఏడాది అర్థం అవుతుంది ఎవరైతే మనం ఇప్పుడు ఈయన కొత్తగా కూర పెట్టిండు ఇక మరి ఆయన 8 లక్షల కోట్ల పైసలకు అప్పు చేసిపోయిండట మరి సంవత్సరం అంతా గాయ గత్తలు అయింది గబ్బు కొట్లాడుతుంది కూడా జర్ర ఎనుకో ముందో అంటే నువ్వు అన్నట్టు కొంతమందికి రాకుండొచ్చు కొంతమందికి వస్తుందట ఏది 500 గ్యాస్ బుద్ధి అంతేనా కదా ఏదైనా మనం వాస్తవాలే మాట్లాడుకుందాం కొంతమందికి వస్తున్నాయి పథకాలు కొంతమందికి వస్తలేవు అంటే అవి కూడా ఎనుకో ముందు అందరికి ఇస్తా ఇక మరి తెలంగాణ నెత్తి మీద దరిద్రం నాట్యమాడుతుంది నేను షెడ్రో పాటు అందరికి కూడా ఇస్తా అని ఆయన కూడా చెప్పుకొస్తుండు జర్రంతా ఆగురి ఓపిక పట్టుకొని సైసూరి అని అనుకొస్తుండు ఇంకొకటి సంవత్సరమే ఇంకేంటి ఓపికి సంవత్సరమే సంవత్సరమే ఇప్పుడు బాగా అవుతలేదు ఇప్పుడు ఆయనకు ఇప్పుడు బస్ ఫ్రీ పెట్టిండు కదా అది బాగా అయితే అది బాగా ఇస్తాడా అది బాగా కదా అది చెప్పు ఇప్పుడు మాట చెప్పాను మరి ఇప్పుడు బచ్చిగా ఇప్పుడు అది కూడా బస్సు కూడా ఇప్పుడు ఏం చేసిరు అంటే ఇప్పుడు మహిళా సంఘాలు ఉన్నాయా మహిళా సంఘాలకు ఇప్పుడు బ్యాంకులలో వాళ్ళకు లోన్లు ఇప్పిస్తున్నారట లోన్లు ఇప్పించి వాళ్ళకు బస్సులు కొనిచ్చి అద్దెకు ఇప్పుడు ఈ ఆడకలు ఏం చేస్తున్నారు ఆర్టీసీకి ఇప్పుడు ఆ బస్సులు అద్దెకి ఇస్తున్నారట దానివల్ల ఇప్పుడు లాభమేగా సర్కార్ ఇంకోటి ఆడలు కూడా కోటీశ్వరం చేద్దామని కంకణం కట్టుకుంటాట అంతేనా కదా మీకు లోన్లు వస్తుంది ఇప్పుడు రేపు నీకు లోన్లు మోతం అవుతాయి అట వచ్చేది కావాలా ఇప్పుడు ఇంకోటి చెప్తా అంటావా నువ్వు లేడీస్ కి బస్సు ఫ్రీ పెట్టుకోకుండా కూడా దాంట్లో ఒక ఛార్జీ తగ్గించింటే వాళ్ళకి ప్రాబ్లం వాళ్ళకుంటే వాళ్ళకి లాభం ఉంటుండే నువ్వు లేడీస్ ప్రాబ్లం మీద ఇప్పుడు ఆడోళ్ళకు మగోడా ఇప్పుడు ఆడోళ్ళకు 600 బస్సులు అట కొత్త బస్సులు 600 బస్సులు తెచ్చి ఇప్పుడు ఈ ఆడక్కడే ఇప్పుడు అద్దెకి అన్నట ఆర్టీసీకి కిరాకిస్తున్నాడు మళ్ళీ ఇప్పుడు జిల్లాకు పెట్రోల్ బంకు మోతమోతుందట నువ్వు జర సైజు అది మగోడా అదేనా అక్కడ బయట కిరాకిస్తున్నాడు ఆడోళ్ళ పేరు మీద 60 పడుతున్నాడు బయట కిరాకిస్తున్నాడు అంతే కదా మరి సంసారం పెట్టుకుని పిల్ల అంటే సంసారం పిల్లగాడు చేయకొచ్చాడు పిల్ల చేయక ఓ అమ్మో తిప్పుతుంది ఇదే మీసం 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 మెరేస్తుంది పోయి సారీ తిందామంటే గంజలేదు అదేనా మంచి పళ్ళ వ్యాపారం మీద బాగానే సంపాదించినవా బువ్వకు లేవు ఇల్లు కట్టినా అవుతుందేనా ఇల్లు ఆడిది ఇల్లు లేదు ఏం లేదు ఆ తొర్నీళ్ళు కూలిపోయింది సంవత్సరం ఇల్లు కూలిపోయింది అట కదా ఇల్లు ఎప్పుడు కట్టిరో కూలిపోయింది ఇప్పుడు పోయి ఉండే దానికి ఇల్లు లేదు ఏం లేదు కొత్త ఊరే ఊరి పిల్ల అక్కడ మెదక్ దగ్గర పెద్ద శంకరపేట అమ్మో మెదక్ మోగోనివా అది కేసీరావయ్య తిరుగుతుడా ఆటు మీ మెదకులో గజ్వేల తిరుగుతుడా తిరుగుతోండు బాయికాడ పంతున్నాడు కదా బాయికాడ ఉంటుండా ఊళ్ళకాడ వస్తుండ అటు ఊళ్ళో వస్తే ఇష్టం ఉంటే వస్తా లేకపోతే లేదు అంతే ఇక
జవహర్ నగర్ జవహర్ నగర్ మగోని ఎట్లా మరి ఇక్కడ గాలి ఎట్లా ఉంది, ఏం నడుస్తుంది, ఎట్లా సంగతి? అదే కూరగాయలు అమ్ముతాను. మరి ఇలా రంజాన్ పండుగ పోయే కూడా ఈ పని నా పిల్ల ఇవాళ నిమ్మలంగా ఉండేది లేదా అయ్యారా? బండి ఉన్నాయి కదా, అయిపోయింది, ఇంకా కొంచెం ఉన్నాయి. ఇంకా కొంచెం ఉన్నది. అయితే మరి యూసుఫ్ కూడా గాలి, యూసుఫ్ కూడా జవహర్ నగర్ రాయమహమ్మద్ నగర్ గాలి ఎక్కువ ఇప్పుడు దేనికి ఉంది? ఉన్నాయి. ఏ పార్టీకి ఉంది? పార్టీ కొంత పార్టీ కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ. ఏం పేరు మగోని పేరు? పేరు శేఖర్. శేఖరా? శేఖర్. మరి ఇప్పుడు ఎట్ట ఉంది నాగర్కర్ణ ఉన్న కథ? నార్కన్లో ఏమైంది, బానే ఉంది. అదేనా? నార్కన్లో బానే ఉంది, కొల్లాపూర్లో బానే ఉంది. గాలి ఎటు మరపోతుంది? గాలే ఇక్కడ ఏ గాలి, రాజకీయం గాలే, చేపల గాలే. ఓ అమ్మా, దీనికి పొద్దు సమానం ఇదే పనా? ఇప్పుడు పరుసు పొలగాడు కనుక పొలకు మూతి పెట్టి వీడియో కాల్ మాట్లాడినట్టు నీకు చేపల కథేనా? ఇక నీకు ఏడే లోకమే లేదా? మళ్ళీ చేపల కథనే, మాకు చేపలే కదా కావాల్సింది. నేను అనేది రాజకీయం గాలి. ఇప్పుడు కాంగ్రెస్ కుందా, బీజేపీ కుందా, బీఆర్ఎస్ కుందా? ఊర్లో పూట జనాలు ఏమనుకుంటారు, ఎట సంగతి, ఏం కథ? ఊర్లో పోండి ఇంతకుముందు కాంగ్రెస్ కేసే బాగా బాధపడుతున్నారు. ఎందుకే? ఎందుకు? 6 గ్యారంటీలు అని చెప్పని ఏడా వేసిండు, ఫ్రీ బస్ ఒకటే వేసిండు, ఇక మిగతా ఏం చేసిండు, ఏం చేయలే కదా. ఇప్పుడు నీకు ఉచిత కరెంట్ వస్తలేదా మగోనికి? అక్కడ ఉచిత కరెంట్, ఉచిత కరెంట్ ఇంకా అది ఇంకా ఏమొస్తుంది, అంతే కదా. నీ పెళ్ళ ముఖనే పోతుందా బుర్ర బుర్ర బస్సులో? చెప్తున్నా కదా, ఉచిత బస్సు ఒకటే వేసిండు, ఇంకేం చేసిండు అంటున్నా, ఇంకేం చేయలే కదా. ఎడబడ్డది, 1 నెల పడ్డది, ఇంకా అయిపోయా. ఇంకా 1 నెల వచ్చింది 500, తర్వాత 3-4 నెలలు తీసుకోవడం ఏం వస్తూనే లేదు. 900. ఇప్పుడు మహిళా సంఘాల కట్ట లోన్లు ఇస్తున్నారట ఆడోళ్ళకు. ఇప్పుడు తొలిదొమ్మరమే 150 బస్సులు కొనిస్తున్నారట. అవి ఇప్పుడు ఆర్టీసీకి అద్దెకి ఇస్తారట. ఇక మరి ఆడోళ్ళు ఇక మీ అన్న మీ ఆమె కూడా ఉంటుంది కదా, బాగుపడేటేగా. కొంచెం బాగుపడ్డట్టే బస్సులో అయితే, బస్సులో పోతే కొంచెం బాగుపడ్డాడు. ఒప్పుకుంది నిజం. చెప్తాత ఏ ఊరు? నాది నార్కల్ జిల్లా, కొల్లాపురం మండలం, సింగోటం గ్రామం. మరి ఎట్ట ఉంది తాత సంసారం? సంవత్సరం అయితే ఇప్పుడు బాగానే ఉంది. అంత లో బడ్జెట్ లో మన దొర మనకి అప్పచెప్పిండు. దొర లో బడ్జెట్ అప్పచెప్పడం వల్ల ఇప్పుడు కుటుంబాన్ని నడపాలంటే ఒక కుటుంబాన్ని నడపాలంటే ఆ కుటుంబానికి సరిపోయే సంపాదన మనం సంపాదించి ఇచ్చిపోవాలనా, అప్పు తీసిపోయి ఇవ్వాలనా? సంపాదించి ఇస్తేనే కదా మన పిల్లలకు వస్తాం. ఇది కదా. ఇప్పుడు నువ్వు సంపాదకుండా నా మీద అప్పు పెట్టి, నేను పెద్ద మనిషిని నా మీద పెట్టేసి పంచురా అందరికి అని చెప్పిపోతే నేను ఎట్లకెళ్ళి వస్తా? ఏ లెక్కన వస్తా? నువ్వు నాకు సమాధానం చెప్పు. నేను 10-20 ఏళ్ళు పెద్ద ఇంటికి మన తెలంగాణకే నేను ఒక తల్లి అంటుంది. నా తండ్రి అంటే నాకు ఇచ్చిర్రు అధికారాన్ని ఇచ్చినప్పుడు నీకు అందరికీ తల్లి అంటూ నేను అన్నప్పుడు మీ కుటుంబాన్ని అంతా నేను ఎవరు పోషించాలి? నేను పోషించినప్పుడు నా ఆడపిల్లలు కానీ నా మగ పిల్లలు కానీ ఎవడైనా నా ఫ్యామిలీ వాళ్ళందరికీ సమానంగా మంచిగా పనిచేటప్పుడు ఆస్తులు లేకుండా నైనా నాకు ఇంత వేస్తుంది, నీకు ఇంత ఆస్తుంది, నీకు ఇంత మిగులు బడ్జెట్ ఉంది, మీరు ఇది పంచుకోండి రా అని చెప్పాలి. కానీ కొన్ని వేల కోట్ల అప్పులు నా చేసిన అమ్మిని చేసిపోతే నేను ఎట్లకెళ్ళి తెచ్చి కట్టాలి? ఎట్లా సంక్షేమ పథకాలను మీకు అందరికి పంచాలి? నేను ఈ పార్టీలకు అతీతంగా మాట్లాడతలేను, రాజకీయంగా లాజిక్గా మాట్లాడుతున్నాను. నేను నాకు అందరు సమానమే, టీఆర్ఎస్ అని కాదు, బీజేపీ అని కాదు, కాంగ్రెస్ అని కాదు. ఒక సంసారం నడపాలంటే ఇంటి పెద్ద మనిషిగా నువ్వే చెప్పు. ఇప్పుడు నీకు 4 కొడుకులు ఉంటారు. 4 కొడుకున్నప్పుడు నువ్వు సంపాదించిన సమానంగా ఇస్తే నైనా నీవు సంపాదించిన సంపాదన సమానంగా ఉందిరా, నేను సంతోషపడి నేను జాగ్తా. నువ్వు నాకు అప్పు చూపించిపోతే లంచోడక నన్ను అప్పు సంపాదించిపోతుంది, నా అప్పు చూపించి నేను ఎట్టకెళ్ళి కట్టాలరా? నా పిల్లలు పని చేస్తలేను, నేను పని చేస్తలేను, అప్పు చేసిన మీద వర్షం వస్తుంది లేదా? నైనా నీ అరే ఇంత సంపాదన సంపాదించి నీకు మీద పెట్టినా, నువ్వు ఏం చేసినావు రా? మిగతా అన్నదమ్ములకి ఏం చేసినావు? నువ్వు అన్యాయం చేసిపోతున్నావా లేదా అని నన్ను తిడతారా? ఇప్పుడు నేనున్నా పెద్ద దిగ్గా నాకు ఇచ్చిర్రు, నాకు ఇచ్చినప్పుడు నేను ఏం చెప్పాలా? ఆ అవతల సమాధానం చెప్పాలిగా. నేను సమాధానం చెప్పాలన్నప్పుడు ఏం చేయాలి నేను? అరే నాయన అట్లా కదరా తాత, ఇంకో ఇంత అప్పు చూపించిపోయిండు, నేను అన్నగా నేను వచ్చిన
కానీ ఆ తాత సంపాదించిన ఆస్తి ఇగో ఇంత కొన్ని లక్షల అప్పు చూపించిపోయారు రా మిమ్మల్ని నేను ఎట్లా వచ్చి మీకు సంపాదించిన అంటే అప్పుడు నీకు తెలియదా మళ్ళీ నువ్వు పోయినప్పుడు అంటే నాయన నాకు లెక్క చెప్పలేదు తాత మీ తాత నాకు లెక్కలు చెప్పలేదురా. ఆదాయం చెంపాడు, ఖర్చు బిందాడు. ఇది కథ, ఇది నడిచేది ఇంటి. అయితే మేము అనుకుంటున్నాం అంటే సంక్షేమ పథకాలు ఇస్తలేరు, ఇది చేస్తలేము, అది చేస్తలేము అంటే నాతోనే ఉంటే నేను నా కడప నా ఇంట్లో ఎంత ఉంటే అంత 10 మందికి నేను మంచి పెడతా. నీ చేతిలో ఉంది, నీ చేతిలో ఉంటే 10 మందికి మంచి పగలుతావు. నువ్వు లేనిది ఏమి ఎట్లకి తెచ్చి పెడతావు. కాబట్టి నేను ప్రయత్నం చేస్తున్నా. నేను నా కుటుంబాన్ని ఎట్లా పోషించాలి, ఏ విధంగా పోషించాలి, నేను అవతల నుంచి ఎంత కష్టపడాలి, నేను నా భార్య నా పిల్లలు నా సంసారం అందరూ కష్టపడితేనే సరే నా మనవాళ్ళకు నా మనవరాళ్ళకు నా కుటుంబానికి నేను సహాయం చేయగలగాలి. అంటే నేను కష్టపడాలి. అంటే ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి ఇతరుల నుంచి నేను కష్టపడితేనే కూలి పని అది చేస్తేనే నా ముందు తరాలకు నేను ఇవ్వగలుగుతా. అయ్యినప్పుడు నేను ఎట్లా ముందుకు నడుపుతా నా సంసారాన్ని. అంటే ఇది ఒక కుటుంబం, ఇది ఒక కుటుంబం. అవునా తాత కాదా? ఇది కుటుంబమా కాదా? ఆ కుటుంబాన్ని మనం నడపాలంటే ఎట్లా ఉండాలి? అధికారం ఉంది అని కాదు, నాతో డబ్బు ఉండాలి, లేదంటే నేను సంపాదించి వాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు విమర్శలు చేయకూడదు. కష్టపడతా నేను. అదే ఇప్పుడు ఈ పిల్లగానే అంబాయం ఏంటంటే ఇప్పుడు తెలంగాణ సంసారం ఎట్లా అయిపోయిందంటే ఆదాయం చెంపాడు, ఖర్చు పిండాడు. ఇది ఎట్లా అవుతుంది? కాని పని కదా. మరి ఆ కోడిగా నడవంతరంగా 10 ఏళ్ళు రాజ్యం వెళ్ళి పుసుక్కున మీద పెట్టిపోయా బరువు. ఇక మరి ఈ బరువు నా మీద పెడితే అసలు చెటపడ ఏం చేయాలి ఎట్లా చేయాలి అని ఆయన వెనక ముందు చిన్నగా కానిస్తున్నా అనేది నీ అంబాయం. అంతే కదా, అది కథ. ఏ ఊరైతే ఆంధ్ర దొరికిందే కోళ్ళగా. ఏది పిరా మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గద్దెనెక్కినాకనేమో జనాలు అని అన్నాడట. అధికారం రాగానే ఇప్పుడు తీర్థయాత్రలు పూజలు అంటుండట. నిజమేనా? నిజమే. అంతేనా? మరి జనాలు నమ్మి జనం కోసం పోరాడుతున్నాని ఓటేసి గెలిపిస్తే మరి నువ్వు తీర్థయాత్రలని పూజలు పురస్కారాలని మరి నువ్వు ఊరు బట్టి తిరిగితే మరి జనం ఏం కావాలి పిల్ల? జనాలు ఎలా పోయినా పర్లేదు, వాళ్ళు బాగుండాల. ఇంకేం చేస్తుడు మరి? ఆయన రాజకీయం చేస్తాను బాగా సంపాదించుకుంటాడు. ఆయన గురించి జనాలు ఎలా పోయినా పర్వాలేదు. అయితే మంచిగా వెనక్కి వేసుకుంటాడు. అప్పుడు మీటింగ్లలో బోటింగ్లలో ఖర్చు పెట్టి మొత్తం కూర్పుకుంటుండా? కూర్పుకుంటాను. జనాల సొమ్ము మంది సొమ్ము తినే పోతుంటాడు. అవునా పిల్ల? అంతే అంతేనా? ఎట్టా మరి దాని గురించి నాకు పెద్దగా చెప్పడం రాదు కానీ మరి అవచ్చు అది. అంతేనా? అంతముందేమో ఈ గెలవ ముందుకేమో జనాలలో బాగా తిరిగేదా? బాగానే తిరిగాడు. కానీ వచ్చినాక మళ్ళా మర్చిపోయాడు. అంతేనా? అది ఉమ్మడి అది అంటారా ఉమ్మడి రాజధాని ఉంటది. మరి ఇప్పటికైనా మీకు రాజధాని అవుతుందా? మరి నారకేంద్ర వచ్చే ఇంచుమించు మరొక 50 సంవత్సరాలు పడుతుంది. ఇంకా 50 ఏళ్ళు దజ్జా పడుతుంది. 50 సంవత్సరాలు రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ అయిపోయాక మీ ఆంధ్రప్రదేశ్ అక్కడికి వస్తారా కల్లా? ఏం చేస్తాం, మా ముష్టి బతిక అయిపోయింది. అంతేనా? దేశాలను తిరగడమే. మరి ఇప్పుడు నారచంద్రయ్య అమరావతి కలవరిస్తుండు. ఇది సరి కాదంటవా? ఏం చెప్తాం, అంతా అతను ఉన్నదంతా తినేసాడు జగన్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు? సరిపోతుంది. మొత్తం మింగిరా? అంతా దోపిడి రాజ్యం అయిపోయింది. మరి ఇప్పుడు చంద్రయ్య ఎలుగబెట్టానా ఉత్తదేనా? చేస్తాడు. ఎట్లేదు ఏం చేస్తాడు? లేదు. ఇప్పుడు ఇక్కడ రేవంత్ పని కూడా గదే అయిందట. ఆయన మొత్తం కరోనాకి మింగి షేఫీ అవతల పడితే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈ కోయిలాగా కింద మీద అవుతుంది. ఇప్పుడు అక్కడ కూడా కట్టం ఉందా కథ? అట్లా ఉంది సేమ్. చెప్పు మగోడా. ఏం పేరు నీ పేరు? లక్ష్మణరావు ద్వారా. లక్ష్మణ్ ద్వారా. ఇది సినిమా కానట్లుగా ఎట్ట ఉంది మరి ఆంధ్ర రాజకీయం? ఏటీఎం లేదు, జరగలేదు. టీడీపీ వచ్చిన తర్వాత లేదండి. రాజధాని ఏమన్నా కోలికి వస్తుందా? కోలికి వచ్చిందా? ఇంకా కోలుకు లేదు, ఇంకా కోలుకు వస్తుంది. ఇంకా జగన్ వచ్చినప్పుడు పర్వాలేదు కానీ ఎవరి ఉన్నారు. పవన్ కళ్యాణ్ సంగతి ఏంది? పవన్ కళ్యాణ్ మంచిగా చేస్తాడు. చేస్తాడు. పూజలు అని దేశాలు పడుతున్నాడు పిల్ల అంటున్నాయి. కోయిలాగా అంటుంది. పూజలు చేస్తాడు ఎక్కువ రాజధానికి.
పవన్ కళ్యాణ్ దేశంగా చేస్తాడు ఎక్కువ, ఇద్దరు పిల్లలు కనుక మంచి దేశం చేస్తాడు. ఇది కథ మొత్తానికి అయితే మరి ఇక కోళ్ళాగలు ఈ రకంగా ఆంబాయ వెళ్ళబోసుకున్నాయి. మరి ఒక్కొక్కరి కడుపులలో ఒక్కొక్క ఆంబాయం ఉంటే ఇక ఈ రకంగా వెళ్ళబోసుకున్నాయి. ఈ ఆంధ్ర కోళ్ళాగలు కూడా జర పవన్ కళ్యాణ్ మీద పగ పట్టినాయి. ఎందుకంటే ఆ కోళ్ళాగా గెలవ ముందుకేమో జనాలలో ఉండే, ఇప్పుడు గెలిచినాక పూజలు తీర్థయాత్రలట. ఇక ఇక్కడ గాలి ఇటు అటు జ్వరం పడుతుంది. మరి రేపు ఏం జరగబోతుందో ఏం కథో కానీ మొత్తానికి అయితే తెలంగాణ నెత్తి మీద దరిద్రం కొట్లాడుతుంటే ఇక షెడ్డో పట్టో చిన్నగా దండలాడుతున్నా అనేది రేవంతమే చెప్పుకోవచ్చు. మరి రేపు ఏమవుతుంది ఏంది ఏం కథ ఎటు మలుతుందో చూద్దాం. ముందు కెమెరామెన్ జయరామ్తో మీ నర్సయ్య తాత యూసుఫ్ కూడా గడ్డ.